సెకండ్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పీస్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చిండు. పీస్ ఆఫ్ ఫంక్షన్ ఏంటిదంటే ఎక్స్ వాల్యూ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు mod x ప్లస్ 1 అనే ఫంక్షన్ని ఉపయోగించాలా. ఎక్స్ వాల్యూ 0 ఉన్నప్పుడు కాన్స్టెంట్ ఫంక్షన్, అంటే 0 అనేది కాన్స్టెంట్ ఫంక్షన్. ఎక్స్ వాల్యూ 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు mod x మైనస్ 1ని ఉపయోగించుకోవాలా. ఫర్ వాట్ వాల్యూస్ ఏ డాష్ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ఏంటంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ లిమిట్ ఏ దగ్గర ఎగ్జిట్ అవుద్దా లేదని చూపించమంటుండు. ఏ అంటే ఏ వాల్యూస్ దగ్గర, అంటే ఏ లెస్ దెన్ 0, అంటే 0 కంటే తక్కువ ఉంటే వాల్యూస్ ఏ అనే వాల్యూస్ అప్పుడు ఎగ్జిట్ అవుద్దా, అంటే ఏ ఈక్వల్ టు 0, ఏ అనే వాల్యూ 0 దగ్గర ఉన్నప్పుడు ఎగ్జిట్ అవుద్దా, అంటే ఏ గ్రేటర్ దాన్ 0, అంటే ఏ వాల్యూస్ 0 కంటే ఎక్కువ ఉంటే లిమిట్ ఎగ్జిట్ అవుద్ది అనే దాన్ని మనం అడుగుతున్నాడు క్వశ్చన్లో. దాన్ని చూపించాలా. ముందు సొల్యూషన్ గివెన్ ఫంక్షన్, సొల్యూషన్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు mod x ప్లస్ 1, ఎక్స్ అనేది లెస్ దాన్ 0 అనే ఫంక్షన్ ఇచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 0, మళ్ళీ mod x మైనస్ 1, ఎక్స్ అనే వాల్యూ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కంటే పెద్దగా ఉండాలి. ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం. ఇప్పుడు ఏ అనేది ఏ ఈక్వల్ టు 0 అనుకుందాం, అంటే ఏ అనే వాల్యూ 0 అనుకుందాం. 0 అనుకుంటే లిమిట్ ఎగ్జిట్ అవుద్ది లేదు చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఉపయోగించే. దెన్ ఏ ఈక్వల్ టు 0, ఏ అనేది 0 అనుకున్నాం. ఈ 0కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొస్తుంది, లిమిట్ ఎక్స్టెన్స్ 0, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి మైనస్ రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ 0 మైనస్, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ అనేది 0 అన్నప్పుడు చూస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 కంటే తక్కువ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి 0 కంటే తక్కువ ఉంటే ఇదే ఎక్స్ లెస్ దాన్ 0, అంటే 0 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ ఉపయోగించుకోవాలి. mod x ప్లస్ 1ని ఉపయోగించుకుందాం. రాసుకున్నాం mod x. ఇప్పుడు mod x అనే వాల్యూ కావాలి మనకు. mod x అనే వాల్యూ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా mod x అనే వాల్యూ. ఈ ఒక పాయింట్ రాయండి. mod x అనే వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో mod x వాల్యూ, అంటే ఇక్కడ x అనేది 0 అన్నప్పుడు వస్తుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 కంటే తక్కువగా, 0 కంటే తక్కువ అంటే నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి mod x అనేది కూడా మనకు నెగిటివ్లో వస్తుంది. mod x అనేది నెగిటివ్ వస్తుంది కాబట్టి మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఒక పాయింట్ రాద్దాం. ఇప్పుడు x అనేది 0 అన్నప్పుడు అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో x అనేది 0 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి x లెస్ దాన్ 0, x లెస్ దాన్ 0, అంటే 0 కంటే x అనేది తక్కువ ఉంది. ఇప్పుడు ఏ అనేది ఏంటిది 0 కంటే తక్కువ ఉంటుంది. ఏ x అనేది అంతే 0 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, mod x ఈక్వల్ టు మైనస్ x అవుతుంది. 0 కంటే తక్కువ ఉంటుంది. ఏ అనేది 0, అంటే ఏ ఈక్వల్ టు 0, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో రాసుకున్నాం కాబట్టి 0 కంటే ఇంకా తక్కువ ఉంటుంది కాబట్టి 0 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ ఏంటి మైనస్లో ఉంటాయి కాబట్టి మైనస్ వస్తుంది. ఇప్పుడు కింద రాసుకున్నాం లిమిట్ ఎక్స్టెన్స్ 0, mod x అంటే మైనస్ x ప్లస్ 1, x ప్లస్లో 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే -0 ప్లస్ 1, టోటల్గా దీన్ని ఏం రాయొచ్చు అంటే +1 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ +1 వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. లిమిట్ ఎక్స్టెన్స్ 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ 0 ప్లస్
ఇప్పుడు ఎక్స్ అనేది 0 అప్రోచ్ అవుతే రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ అనేది 0 అప్రోచ్ అవుతుంది. రైట్ హ్యాండ్ లిమిట్లో ఎక్స్ అనేది 0 కంటే పెద్దగా ఉంటుంది, తక్కువ ఉంటుంది. పెద్దగా ఉంటుంది కాబట్టి అంటే 0 కంటే పెద్దగా ఉంటుంది. 0 కంటే పెద్దగా ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ ఉపయోగించుకోవాలి. అంటే మోడ్ ఎక్స్ -1. ఇక్కడ మోడ్ ఎక్స్ అనే వాల్యూ ఏంటిది రైట్ హ్యాండ్ లిమిట్లో సేమ్ ఇదే వస్తుంది. అంటే ఎక్స్ అనేది 0 కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఇఫ్ ఎక్స్ greater than 0 mod x equal to x. అంటే 0 కంటే పెద్దగా ఉంటే 0 కంటే పెద్దగా ఉన్న నెంబర్స్ ఏంటి పాజిటివ్లో ఉంటాయి కాబట్టి పాజిటివ్ అవుద్ది. ఎక్స్ అనేది పాజిటివ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ 0 mod x పాజిటివ్ కాబట్టి x -1. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 0 -1. దీని వాల్యూ ఏమొచ్చింది -1 వచ్చింది. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ వేరువేరుగా వచ్చినాయి కాబట్టి ఈక్వల్ కాలేదంటే ఏ ప్లేస్లో 0 అని సబ్స్టిట్యూషన్ అంటే ఏ ఈక్వల్ టు 0 అంటే 0 దగ్గర లిమిట్ అనేది f(x) అనే ఫంక్షన్ ఎగ్జిట్ కాదనమాట. ఎగ్జిట్ కాదు కాబట్టి దేర్ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x tends to 0 f(x) not equal to limit x tends to 0 plus f(x). ఇంకా దీన్ని ఇంకో పాయింట్ కానీ రాసుకోవచ్చు అంటే లిమిట్ x tends to 0 f(x) does not exist. అంటే x అనేది 0 దగ్గరికి వెళ్ళినప్పుడు f(x) అనే ఫంక్షన్ ఎగ్జిట్ కాదు. ఏంటిది దేనప్పుడు x a ఈక్వల్ టు 0 అయినప్పుడు. నెక్స్ట్ మనం a ఈక్వల్ 0 చూసినాం. నెక్స్ట్ మనము a లెస్ దెన్ 0 చూద్దాం. దెన్ a less than 0 అంటే a అనే వాల్యూ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు f(x) అనే ఫంక్షన్ ఎగ్జిట్ అవుదో లేదో చూద్దాం. దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. లిమిట్ x tends to a కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి x tends to a minus f(x) ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x tends to a. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x అనేది ఏ అప్రోచ్ వస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏ ఫంక్షన్ రాసుకోవాలా? ఇక్కడనే ఇచ్చింది మనకి ఏ ఫంక్షన్ రాసుకోవాలి. ఇక్కడ 0 కంటే ఏ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి 0 కంటే ఏ తక్కువ ఉన్న ఫంక్షన్ ఏంటిది mod x +1 అనే ఫంక్షన్ 0 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ ఫంక్షన్ రాసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి రైట్ హ్యాండ్ లిమిట్కి రెండింటికి ఇదే ఫంక్షన్ రాదు. ఎందుకంటే అది ఇక్కడనే ఇచ్చింది a less than 0 అంటే 0 కంటే తక్కువ ఉన్నప్పుడు వాల్యూ ఇస్తుంది. 0 కంటే తక్కువ అంటే ఏంటిది ఇక్కడ 0 -1 -2 -3 అంటే ఇక్కడ మన ఫంక్షన్ ఎక్కడైనా ఉండొచ్చు. ఈ పాయింట్ ఆఫ్లో ఎక్కడైనా మనకు ఎగ్జిట్ అవుద్దా అంటే ఎక్కడైనా మనకి ఎగ్జిట్ అవుద్దా లేదా అనేది దాన్ని చూపించమంటుండు మనం. కాబట్టి మనకు ఏ కంటే తక్కువ ఉంటే ఏ ఫంక్షన్ ఉపయోగించుకోవాలి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి రైట్ హ్యాండ్ లిమిట్కి ఇదే ఫంక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ దీన్ని ఏమైనా రాసుకోవచ్చు mod x. ఈ mod x అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి అంటే mod x అనేది నెగిటివ్ ఉంటుంది. అంటే x వాల్యూ ఏంటిది x టెన్స్ a అనేది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి ఏ అనేది ఏ కంటే తక్కువ ఉంటుంది కదా. ఏ కంటే తక్కువ అంటే ఆల్మోస్ట్ వాల్యూస్ మొత్తం నెగిటివ్లో ఉంటాయి కాబట్టి mod x ఈక్వల్ టు -x. దీనిగా మనకు అర్థమయ్యేటట్టు రాసుకోవాలంటే ఇఫ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో x అనేది ఏ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి x less than a less than 0 mod x ఈక్వల్ టు -x.
ఈ పాయింట్ రాసుకోండి. ఇప్పుడు mod x ప్లేస్లో మనము మైనస్ ఎక్స్ను రాసుకుందాం. mod x ప్లేస్లో మైనస్ ఎక్స్ రాసుకుందాం +1. ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేయండి, -a +1 వస్తుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -a +1 వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. లిమిట్ x టెన్స్ a ప్లస్ f(x). రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఇదే ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఎందుకంటే ఏ అనే వాల్యూస్ అన్ని, అంటే ఏ వాల్యూ తీసుకో ఏ ప్లేస్లో ఏ వాల్యూస్ తీసుకున్నా 0 కంటే తక్కువ ఉంటాయి కాబట్టి 0 కంటే తక్కువ ఉంటే ఏ ఫంక్షన్ ఉపయోగించాలి, ఇదే ఫంక్షన్ ఉపయోగించాలి కాబట్టి మనం ఇదే ఫంక్షన్ రాసుకుంటున్నాం. లిమిట్ x టెన్స్ a mod x +1. ఈ mod x అనే వాల్యూ ఏమవుతుంది మనకు, రైట్ హ్యాండ్ లిమిట్కి mod x అనే వాల్యూ చూద్దాం. ఇఫ్ రైట్ హ్యాండ్ లిమిట్కి కూడా mod x అనే వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఏ అనే వాల్యూస్ మొత్తం నెగిటివ్ కదా, నెగిటివ్ అయినప్పుడు mod x అనేది కూడా నెగిటివ్ అవుతుంది. చూసినట్లయితే ఇప్పుడు x టెన్స్ a, x అనేది అయినప్పుడు చదివితే రైట్ హ్యాండ్ లిమిట్లో x వాల్యూ ఏ కంటే పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా, ఏ కంటే పెద్దగా ఉంటుంది. ఏ కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి a లెస్ దాన్ x, x లెస్ దాన్ 0. అంటే 0 కంటే చిన్నగా ఉంటాయి ఎక్స్లో. అంటే ఎక్స్లు అంటే నెగిటివ్లే, మొత్తం నెగిటివ్ కాబట్టి mod x అనేది కూడా మనకు నెగిటివ్ వాల్యూ వస్తుంది. mod x ఈక్వల్ టు -x. మనం mod x ఏమని రాసుకోవచ్చు, లిమిట్ x టెన్స్ a -x +1. ఇప్పుడు x ప్లేస్లో డైరెక్ట్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయండి. x ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే -a +1. therefore -a +1. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సేమ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఒక పాయింట్ రాయండి. therefore లిమిట్ x టెన్స్ a -f(x) అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటిది, లిమిట్ x టెన్స్ a ప్లస్ f(x) ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ a f(x). అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయింది కాబట్టి f(x)లో లిమిట్ a అనేది ఎగ్జిట్ అవుద్ది. ఈ విధంగా మనం ఇంకో పాయింట్ రాసుకుందాం. ఇంకో పాయింట్ ఏంటిదంటే లిమిట్ x టెన్స్ a f(x) does exit at x ఈక్వల్ టు a. అంటే x ఈక్వల్ టు a అనే దగ్గర ఎగ్జిట్ అవుద్ది. a అనే వాల్యూస్ ఏంటి, వేర్ అంటే ఇక్కడ a అనే వాల్యూస్ ఏంటి, a లెస్ దెన్ 0. అంటే a అనే వాల్యూస్ 0 కంటే తక్కువ ఉంటే x ఈక్వల్ టు a దగ్గర లిమిట్ ఎగ్జిట్ అవుద్ది. ఇప్పుడు a లెస్ దెన్ 0 చూసినాం, అంటే a లెస్ దెన్ 0 అనేది ఎగ్జిట్ అవుద్ది. a ఈక్వల్ టు 0 అనేది ఎగ్జిట్ కాదు. నెక్స్ట్ మనము a గ్రేటర్ దెన్ 0 అని చూద్దాం. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను చుట్టుపక్కల దీన్ని. వెన్ a గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే పెద్దగా ఉంటే లిమిట్ ఎగ్జిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. లిమిట్ x టెన్స్ a -f(x) ఈక్వల్ టు a గ్రేటర్ దెన్ 0. a గ్రేటర్ దెన్ 0 అంటే ఏ ఫంక్షన్ని తీసుకోవాలి మనము, mod x -1 తీసుకోవాలి. లిమిట్ x టెన్స్ a mod x -1. ఈ mod x అనే వాల్యూ పాజిటివ్ అయితే నెగిటివ్ అయిద్దా, అంటే 0 కంటే పెద్ద అంటే అన్ని వాల్యూస్ పాజిటివ్, అంటే వాల్యూస్ మొత్తం పాజిటివ్ దగ్గర మనకు ఫంక్షన్ ఉంటుంది.
పాజిటివ్ దగ్గర ఫంక్షన్ ఉంది కాబట్టి మోడ్ ఎక్స్ అనేది కూడా మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. మనం క్లియర్ కోసం ఒక పాయింట్ రాసుకుందాం. ఇఫ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో ఎక్స్ అనేది ఏ కంటే పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? ఈ ఏ కంటే చిన్నగా ఉంటుంది ఎక్స్ అనే వాల్యూ. ఏ కంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే 0 కంటే పెద్దగా ఉంటుంది ఎక్స్. ఈ ఎక్స్ అనేది ఏ కంటే ఎక్స్ అనేది ఏ కంటే చిన్నది, ఎక్స్ కంటే ఏ అనేది పెద్దది అయింది అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో. ఇప్పుడు దీనికి మోడ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అయింది, పాజిటివ్ ఎక్స్ అయింది. ఎందుకంటే 0 కంటే పెద్ద అంటే 0. ఇప్పుడు మనము ఇక్కడ 0 పెట్టినట్లే 1 2 3 అయింది. ఇది నెంబర్ సిస్టంలో 0 1 2 అవుద్ది. ఇది -1 -2 -3 వస్తుంది. అంటే ఇక్కడ 0 కంటే లెఫ్ట్ సైడ్ అంటే 0 కంటే తక్కువ ఉన్న సంఖ్యలు మొత్తం మైనస్లో ఉంటాయి, 0 కంటే ఎక్కువ ఉన్న సంఖ్యలు మొత్తం మనకు పాజిటివ్లో ఉంటాయి, ప్లస్లో ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఏం రాసుకోవచ్చు? లిమిట్ ఇక్కడ రాసేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ మోడ్ ఎక్స్ని ఎక్స్ -1 ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ -1 వచ్చింది అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది? ఏ -1 వచ్చింది. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ని చెక్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ ప్లస్ అంటే సేమ్ ఇదే ఫంక్షన్ వస్తుంది. అంటే 0 ఏ అనేది 0 కంటే పెద్దది కాబట్టి మనకి ఈ ఫంక్షన్ రాసుకోవాలి కాబట్టి మోడ్ ఎక్స్ -1. మోడ్ ఎక్స్ అనే వాల్యూ ఏమొస్తుంది? ఇఫ్ రైట్ హ్యాండ్ లిమిట్కి ఎక్స్ టెన్స్ ఏ అంటే ఏ కంటే ఎక్స్ అనేది పెద్దది కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అంటే ఏ గ్రేటర్ దాన్ ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. ఎక్స్ ఏ గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే ఏ కంటే ఎక్స్ అనేది పెద్దది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ 0, ఏ అనేది 0 కంటే పెద్దది. మోడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ రాసేద్దాం. లిమిట్ ఇక్కడ రాద్దాం, మనకు పేరు సరిపోదు. లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ మోడ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ -1. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే అంటే ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేయాలి? ఏ -1 అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది? ఏ -1 వచ్చింది. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఏ -1 వచ్చింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సేమ్ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ లిమిట్ ఏ దగ్గర ఎగ్జిట్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటిదంటే ఇక్కడ సేమ్ ఇదే పాయింట్ రాసి ఎక్స్ టెన్స్ ఏ అని రాసి వేర్ అని పెట్టి ఇక్కడ సేమ్ ఇదే పాయింట్ ఇక్కడ రాసుకొని కింద వేర్ అని పెట్టి ఇక్కడ సేమ్ వేర్ అని పెట్టి ఇక్కడ ఎక్స్ ఏ లెస్ దాన్ 0 ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 అని రాసుకోండి. సేమ్ ఇదే పాయింట్ రాయండి. కింద నేను రాయట్లేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.